నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం గంట సింబల్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థములు 4 టమాటోలు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి కట్ చేసి పక్కన పెట్టుకుని, ఇప్పుడు అందులో పాన్ పెట్టి ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసాక అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇంట్లో ఏమీ లేవు అనుకున్నప్పుడు టిఫిన్ కోసం ప్రిపేర్. చెక్క, పువ్వు, మొగ్గ, బిర్యానీ ఆకు, 2 ఎండుమిర్చి, ఇప్పుడు పచ్చిమిర్చి అవి వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. బాస్మతి రైస్తో చేస్తున్నానండి. 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. అందులో చిన్న బంగాళదుంప, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ వేసి మగ్గాక ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు వేసానండి. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసాను. ధనియా పౌడరు, అవి మరిగేటప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్, సరిపడా రుచికి సరిపడా, టేస్ట్ సరిపడా మనకి సాల్ట్, 2 విజిల్స్ వేయించానండి. గుమగుమలాడే టమాటో రైస్ రెడీ. సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం గంట సింబల్ క్లిక్ చేయండి. ఇది రైతాతో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.